జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, ప్రధానమంత్రి మోదీ భీష్మ క్యూబ్ హెల్త్ సెట్లను ఏ దేశానికి బహుమతిగా ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ బి, మాల్దీవులు. 2025 ఆసియా కప్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, యుఏఈ. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి సమావేశం ఇచ్చట జరిగినది? ఆన్సర్ ఆప్షన్ 1, ముంబై. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం 1885 డిసెంబర్ 28 నుండి 31 వరకు బొంబాయిలో గోకుల్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో జరిగింది. వందే మాతరం గేయంను మొదటిసారిగా కాంగ్రెస్ యొక్క ఏ సమావేశంలో ఆలపించారు? ఆన్సర్ ఆప్షన్ 2, 1896 కోల్కతా. వందే మాతరం గీతాన్ని 1896లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తా సమావేశంలో మొదటిసారిగా ఆలపించారు. చట్టం మూలంగా సమాన రక్షణ అనగా? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. ప్రత్యేక రక్షణ, సమాన అవకాశాలు, అసమానతను తగ్గించడం. భారతదేశంలో సిక్కులు తమ కృపాణాన్ని ధరించే హక్కును ఏ ప్రాథమిక హక్కు కల్పిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, మత స్వాతంత్రపు హక్కు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మత స్వేచ్ఛను కల్పిస్తుంది. ఇందులో సిక్కులు తమ మతాచారాలలో భాగంగా కృపాణాన్ని ధరించే హక్కు కూడా ఉంది. అధిక జీవితకాలం కలిగిన తెల్ల రక్త కణాలు. ఆన్సర్ ఆప్షన్ 1, లింఫోసైట్స్. లింఫోసైట్లు అనేవి ఒక రకమైన తెల్ల రక్త కణం. ఇవి రోగనిరోధక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. వాటికి వేర్వేరు జీవితకాలం ఉండవచ్చు. కొన్ని మెమరీ లింఫోసైట్లు చాలా సంవత్సరాలు జీవిస్తాయి. మానవునిలో అతిపెద్ద అంతఃస్రావక గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, థైరాయిడ్ గ్రంథి. మానవునిలో అతిపెద్ద అంతఃస్రావక గ్రంథి థైరాయిడ్ గ్రంథి. ఇది మెడ ముందు భాగంలో ఉంటుంది మరియు సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి యొక్క విధులు శరీర జీవక్రియ రేటును నియంత్రించడం, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, శరీర పెరుగుదలను నియంత్రించడం, గుండె పనితీరును నియంత్రించడం, జీర్ణక్రియను నియంత్రించడం. 36వ అంతర్జాతీయ జీవశాస్త్ర ఒలింపియాడ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి, ఫిలిప్పీన్స్. 36వ అంతర్జాతీయ జీవశాస్త్ర ఒలింపియాడ్ 2025 జూలై 20 నుండి 27 వరకు ఫిలిప్పీన్స్లోని క్వెజోన్ సిటీలో జరిగింది. ఇండియా ఈ పోటీలో 2 స్వర్ణం, 2 రజత పతకాలు సాధించింది. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే కోచ్ ఎక్కడ విజయవంతంగా పరీక్షించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, చెన్నై. ఇటీవల చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో భారత రైల్వేలు భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే కోచ్ను విజయవంతంగా పరీక్షించాయి. ఇది భారతదేశం యొక్క క్లీన్ అండ్ గ్రీన్ రవాణా వైపు మార్పులో ఒక ప్రధాన అడుగును సూచిస్తుంది. హైడ్రోజన్ ఇంధనం 0 కార్బన్ ఉద్గారాలను అందిస్తుంది. భారతదేశం యొక్క క్లీన్ ఎనర్జీ పరివర్తనకు మద్దతు ఇస్తుంది.
సెక్యులరిజం అనే పదం రాజ్యాంగంలో పొందుపరచకముందు 188 రాజ్యాంగంలోని సెక్యులరిజం అనే పదం రాజ్యాంగంలో పొందుపరచకముందు రాజ్యాంగంలోని క్రింది అధికరణలు సెక్యులరిజం గురించి తెలిపేవి. ఆన్సర్ ఆప్షన్ డి. అధికరణలు 25 నుంచి 28 వరకు. ఆర్టికల్స్ 25 నుండి 28 ఇవి ప్రత్యేకంగా మత స్వేచ్ఛ హక్కుతో వ్యవహరిస్తాయి. ఇది భారతీయ సందర్భంలో లౌకికవాదానికి ప్రధానమైనది. మనస్సాక్షి స్వేచ్ఛ మరియు మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించే, ఆచరించే మరియు ప్రచారం చేసే హక్కు, అలాగే మతపరమైన వ్యవహారాలను నిర్వహించే స్వేచ్ఛ, ఏదైనా నిర్దిష్ట మతాన్ని ప్రోత్సహించడానికి పన్నులు చెల్లించే స్వేచ్ఛ మరియు కొన్ని విద్యా సంస్థలలో మత బోధన లేదా మతపరమైన ఆరాధనకు హాజరయ్యే స్వేచ్ఛను హామీ ఇస్తుంది. భారతదేశంలో ప్రాథమిక హక్కుల రక్షకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి. సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు. భారత రాజ్యాంగం ప్రకారం పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు అధికారం ఉంది. ఈ కోర్టులు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు రిట్లను జారీ చేయడం ద్వారా పౌరుల హక్కులను రక్షిస్తాయి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు పార్లమెంటు కూడా రాజ్యాంగపరంగా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ ప్రాథమిక హక్కుల రక్షణలో న్యాయ వ్యవస్థ, ముఖ్యంగా సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు కీలకమైనవి. జలియన్ వాలాబాగ్ మారణ హోమానికి కారణమైన జనరల్ మైఖేల్ ఓ డయర్ను హత్య చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి. ఉద్ధమ్ సింగ్. ఉద్ధమ్ సింగ్ భారతీయ విప్లవకారుడు. జలియన్ వాలాబాగ్ మారణకాండకు ప్రతీకారంగా పంజాబ్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ డయర్ను లండన్లో ఉద్ధమ్ సింగ్ హత్య చేశారు. ఈ సంఘటన 1940లో జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3. ఉమేష్ చంద్ర బెనర్జీ. 28 డిసెంబర్ 1885న బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడింది. దీనికి 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. హ్యూమ్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు మరియు కలకత్తాకు చెందిన ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జంతువుల్లో అధికంగా ఉండే గ్లూకోజ్ ఏ రూపంలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1. గ్లైకోజన్. జంతువులు మరియు మానవులు ఆహారం ద్వారా పొందిన గ్లూకోజ్ను శక్తి కోసం ఉపయోగిస్తారు. అదనపు గ్లూకోజ్ గ్లైకోజన్ రూపంలో కాలేయం మరియు కండరాలలో నిల్వ చేయబడుతుంది. గ్లైకోజన్ అనేది గ్లూకోజ్ అణువులతో కూడిన ఒక బహుళ శాఖ గల పాలిమర్. బెరిబెరి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4. థయమిన్. ఇది విటమిన్ B1 లోపం వల్ల కలిగే వ్యాధి. ఈ విటమిన్ శరీరంలో కార్బోహైడ్రేట్లను శక్తిగా మార్చడానికి అవసరం మరియు నాడీ వ్యవస్థ పనితీరుకు కూడా ముఖ్యం. థయమిన్ లోపం లక్షణాలు: బలహీనత, అలసట, నడవడానికి ఇబ్బంది, చేతులు మరియు కాళ్ళల్లో తిమ్మిరి, వాపు వంటివి ఉంటాయి. థయమిన్ అధికంగా ఉండే ఆహారాలు: తృణధాన్యాలు, గింజలు, పప్పుధాన్యాలు, మాంసం మరియు చేపలలో థయమిన్ లభిస్తుంది. రష్యా సోయుజ్ రాకెట్ ఉపయోగించి ఏ దేశం తన నహిద్-2 టెలికమ్యూనికేషన్ మరియు పరిశోధన ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇరాన్.
ఇరాన్ దేశం రష్యా యొక్క సోయుజ్ రాకెట్ ఉపయోగించి తన నహిద్-2 టెలికమ్యూనికేషన్ మరియు పరిశోధన ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగం బహుళ పేలోడ్ మిషన్లో భాగంగా జరిగింది. ఇందులో రష్యాకు చెందిన ఉపగ్రహాలు మరియు ఇతర దేశాల ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. సంసద్ టీవీ కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి ఉత్పల్ కుమార్ సింగ్. ప్రస్తుత లోక్సభ సెక్రటరీ జనరల్ మరియు మాజీ ఐఏఎస్ అధికారి అయిన ఉత్పల్ కుమార్ సింగ్ సంసద్ టీవీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. రజత్ పున్హానీ స్థానంలో ఆయన ఈ పదవిని అదనపు బాధ్యతగా నిర్వహిస్తారు. సింగ్ 1986 బ్యాచ్లో ఉత్తరాఖండ్ కేడర్ నుండి తన సివిల్ సర్వీస్ కెరీర్ను ప్రారంభించారు. బీహార్లో 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి కున్వర్ సింగ్. 1857 తిరుగుబాటులో బీహార్లో కున్వర్ సింగ్ నాయకత్వం వహించారు. ఆయన బీహార్లోని భోజ్పూర్ జిల్లా జగదీష్పూర్కు చెందిన రాజకుటుంబీకుడు. కున్వర్ సింగ్ 80 సంవత్సరాల వయసులో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. 1857 తిరుగుబాటు అధికారికంగా 1857 మే 10న మీరట్లో ప్రారంభమైంది. కాన్పూర్లో నానాసాహెబ్, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, బీహార్ కున్వర్ సింగ్, లక్నో బేగం హజరత్ మహల్, ఢిల్లీ బహదూర్ షా II, బరేలీ ఖాన్ బహదూర్ ఖాన్. భారత జాతీయ కాంగ్రెస్ తొలి ముస్లిం అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 బద్రుద్దీన్ త్యాబ్జీ. బాంబే హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన మొదటి భారతీయుడు త్యాబ్జీ. అతను భారత జాతీయ కాంగ్రెస్ యొక్క 3వ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. అతను భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుడు మరియు మొదటి ముస్లిం అధ్యక్షుడు. క్రింది వానిలో ఏ విషయంలో భారత్ మరియు అమెరికా రాజ్యాంగాల్లో పోలిక ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కులు. భారత మరియు అమెరికా రాజ్యాంగాలు రెండూ ప్రాథమిక హక్కులకు సంబంధించిన నిబంధనలను కలిగి ఉన్నాయి. వాటి పౌరులకు కొన్ని ప్రాథమిక హక్కులకు హామీ ఇస్తాయి. నిర్దిష్ట హక్కులు మరియు వాటి అమలు భిన్నంగా ఉండవచ్చు. రాజ్యాంగ నిబంధనల ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛలను పరిరక్షించడం అనే భావన ఒక సాధారణ లక్షణం. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి ఆంగ్లేయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 జార్జ్ యూలే. భారత జాతీయ కాంగ్రెస్ డిసెంబర్ 1885లో స్థాపించబడింది. ఏవో హ్యూమ్ ఉండగా దాని స్థాపనలో హ్యూమ్ ఒక ప్రముఖ వ్యక్తి. దాని అధ్యక్షుడైన మొదటి ఆంగ్లేయుడు జార్జ్ యూల్. ఆయన 1888 అలహాబాద్ సమావేశానికి అధ్యక్షత వహించారు. 2025 మహిళల చెస్ ప్రపంచ కప్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి దివ్య దేశ్ముఖ్. మహారాష్ట్రలోని నాగోర్కు చెందిన 19 ఏళ్ల ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య దేశ్ముఖ్ ఫిడే 2025 మహిళల చెస్ ప్రపంచ కప్ను గెలుచుకుంది. జిఎం అలెగ్జాండ్రా కోస్టెన్యూక్ మరియు జిఎం అలెగ్జాండ్రా గోరియాచ్కినా తర్వాత ఆమె మహిళల ప్రపంచ కప్ను గెలుచుకున్న 3వ వ్యక్తిగా నిలిచింది. ఈ విజయంతో ఆమె గ్రాండ్ మాస్టర్ టైటిల్ మరియు USD 50,000 బహుమతిని గెలుచుకుంది. ఇటీవల వార్తల్లో నిలిచిన కచ్చతీవు ద్వీపం ఏ దేశంలో ఉంది? ఆన్సర్
ఆప్షన్ డి శ్రీలంక. కచ్చతీవు అనేది పాక్ జలసంధిలో ఉన్న ఒక జనావాసాలు లేని ద్వీపం. దీనిని భారతదేశం మరియు శ్రీలంక రెండూ చారిత్రాత్మకంగా క్లెయిమ్ చేసుకున్నాయి. దీనిని భారతదేశం 1974లో ఒక ఒప్పందం ద్వారా శ్రీలంకకు అప్పగించింది మరియు ఇటీవల వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా పుస్తక రచయిత ఎవరు? కామెంట్ యువర్ ఆన్సర్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.